నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాపూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాబోయే అనగా రేపు డిసెంబర్ 31 నైట్ అందరికీ ఒక మంచి రోజు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా డీజేలు కానీ ఇవన్నీ పర్మిషన్లు లేవు. అలాగే ఈ కేక్స్ కూడా ఎవరిళ్ళందు వాళ్ళు కట్ చేసుకుంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటే బాగుంటుంది. మా గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి తొందరపాటు చర్యలు కూడా ట్రిపుల్ రైడింగు, అలాగే తాగి నడపడం వల్ల ఇవన్నీ మనం ఇంటి దగ్గర ఉన్న మంచి వాతావరణం మన ఇంట్లో వాళ్ళకి అందకుండా ఉంటాము. కావున ప్రతి ఒక్కళ్ళు మంచి వాతావరణం వాళ్ళకి హ్యాపీగా 31st నైట్ చదువుకొని మంచి వాతావరణం ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ యువత ఎక్కువ ట్రిపుల్ రైడింగ్ తాగి నడిపేటప్పుడు ఎటువంటి లేకుండా తాగినప్పుడు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. వెహికల్స్ మళ్ళీ కోర్టు ద్వారా పెట్టాల్సి వస్తుంది. కొత్త యాక్ట్స్ ప్రకారం అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంది. అది కూడా చూసుకోవాలని చెప్తాం. తల్లిదండ్రులు కూడా మైండ్స్ బళ్ళు ఇవ్వటం అవి లేకుండా చేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా పెంచుల కోన వాటర్ ఫాల్స్కి పర్మిషన్ ఏం లేదు. ఎవరైనా దర్శనం వచ్చి ప్రశాంతంగా దైవ సన్నిధిలో ప్రశాంతంగా వాతావరణం గడుపుకోవచ్చు. అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళటం అట్లా లేదు, అది క్లోజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రాబోయే ఫస్ట్ ఇయర్ అందరం మంచి హ్యాపీగా ఉండాలని మరి ముఖ్యంగా మన రాపూర్ ప్రజలకు శుభాకాంక్షలు జరుపుకున్నాం. థ్యాంక్ యూ. మరీ ముఖ్యంగా రాపూర్ కొంతమంది యువతను గమనించడం జరుగుతూ ఉంది. ఆ బ్యాంక్స్ దగ్గర అలాగే కొన్ని ప్లేసుల్లో మేము గమనిస్తూ ఉన్నా, రాత్రిపూట తిరుగుతూ ఉన్నారు. ఆ కేకులు కట్ చేసి రోడ్ల మీద తాగటం, న్యూసెన్స్ చేయడం, గుంపులుగా ఉండటం జరిగితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏముందులే అనుకునే ఆలోచన పెట్టుకుంటే మాత్రం కేసులు కట్టి మాత్రం రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా సూచిస్తూ ఉన్నాము. ఇంకా అందరూ ఈ జనవరి 31 మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.